టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 2004-05 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు ఆదివారం రోజున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఆహ్వానించారు. మొదటిగా పాఠశాల ఆవరణలో వేదిక వద్ద గల సరస్వతి మాత చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సవరాను ప్రాంగణంలో 2004-05 బ్యాచ్ వాళ్ళు అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ విద్యార్థుల యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పరచుకున్నారు. గత 10 సంవత్సరాల క్రితంగా అంతకుముందు ఒకసారి ఏర్పరచుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో మా ప్రోగ్రెస్ ఎలా ఉంది, మా కుటుంబ సభ్యులం ఎలా ఉన్నాము, మళ్ళీ అందరం ఒకేసారి గ్యాదర్ అయ్యి మళ్ళీ ఈరోజు వాళ్ళు ఈ సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమైన విషయం ఏంటిదంటే బాల్యంలో ఉన్నటువంటి స్మృతులను 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ నెమరు వేసుకోవడం జరిగింది. ఈ రకంగా ఈ సంఘటన జరగడం వల్ల ఒక మెసేజ్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు వాళ్ళ యొక్క పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఏంటిదంటే కలిసి ఉంటే మనం బాల్యంలో అయితే ఏ రకంగానైతే కలిసి ఉన్నామో దాన్ని అదే కంటిన్యూటీ చేయడం వల్ల మనకు ఒక గొప్ప అనుభూతి కలుగుతుందని ఈ సందర్భంగా వాళ్ళు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మేము మా యొక్క సహోపాధ్యాయులందరూ రావడం జరిగింది. ఆ రకంగా కూడా మాకు గతంలో మేమైతే ఏమేమి చేసావు అనేది విద్యార్థులకు ఎలా సహకరించడం అనేది మాకు మళ్ళీ కూడా మేము నెమరు వేసుకునే అవకాశాన్ని వీళ్ళు కల్పించినందుకు వీళ్ళందరికీ మాకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మేమందరం ఇక్కడ 2004 and 5 బ్యాచ్లో మా యొక్క 10th క్లాస్ని కంప్లీట్ చేసుకున్నాము. ఆఫ్టర్ 20 years తర్వాత మేమందరం కలిసి ఇక్కడ ఒక గ్యాదరింగ్ అన్నది చేసుకున్నాము. ఈ గ్యాదరింగ్కి విట్నెస్గా మా టీచర్స్ని అందరినీ మేము ఇన్వైట్ చేశాము. సో మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి మా టీచర్స్ అందరూ వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేశారు. ఈరోజు ప్రోగ్రాంలో మేము ప్రతి ఒక్క మా చిన్నతనంలో మేము చేసినటువంటి మిస్టేక్స్ అండ్ మేము గొప్పగా ఫీల్ అయినటువంటి కొన్ని విషయాలని అందరి మధ్యలో షేర్ చేసుకోవడం, అది మా కుటుంబ సభ్యుల మధ్యలో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో మేము సాధించినటువంటి ఘనత మేము చిన్నప్పటి నుంచి 10th క్లాస్ పాస్ అవుట్ అయిన 20 yearsలో మేము ఎట్లా అయితే మా యొక్క లైఫ్ అన్నది ముందుకెళ్ళి ఇప్పుడు సమాజంలో ఒక మంచి స్థానంలో ఉన్నామో ఆ యొక్క గుర్తింపు యొక్క ఘనతకు మా ఉపాధ్యాయులే కారణము. ఇందుకు మమ్మల్ని ఒక భావి భారత పౌరులుగా తయారు చేసినటువంటి మా ఉపాధ్యాయులకే ఈ యొక్క ఘనత చెందుతుంది.